పరిస్థితుల్లో మరి ఇలా అనేక మంది టీఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ అధికారులతో కుమ్మక్కై కరీంనగర్కు సంబంధించినటువంటి అనేక కుంటలను, చెరువులను, అసైన్డ్ భూములను, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా కబ్జా చేసి రియల్ వ్యాపారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు ఇలా సంపాదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మేము 4-5 రోజుల నుంచి కూడా కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ కానీ, మరి ఎంఆర్ఓ కానీ అనేక ఫిర్యాదులు చేసినాం. ఆ ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ దాదాపు 13-14 ఎకరాల భూమికి సంబంధించిన రేకుడు మన సీతారాంపూర్లో 71 సర్వే నెంబర్లో 13 ఎకరాల చిల్లర భూమిని ఇలా రియల్ వ్యాపారుల చేతుల్లో ఉంది. దయచేసి కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే ఆ 13 ఎకరాలన్నటువంటి భూమిని స్వాధీనపరచుకొని దానికి కంచె ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ప్రభుత్వ భూమి 71 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి శిఖం భూమి మరి దాదాపు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ అధికారుల కనుసైలతోని వారి చేతుల నుంచి పత్రాలను తీసుకొని మరి దానికి సంబంధించినటువంటి శిఖం భూమి కాదని 71 సర్వే నెంబర్స్ నుంచి బై నెంబర్లు వేసుకుంటూ దాదాపు 2 నుంచి 3 ఎకరాల భూమిని ఇంతకుముందే గతంలో 3 సంవత్సరాల కిందనే అమ్మవేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ చెందినటువంటి రియల్టర్లతోని కుమ్మక్కై స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా దాన్ని పూర్తిగా అమ్మ చేయాలని చెప్పి ఆలోచనతోని అలా హద్దులు బాధిండ్రు. దయచేసి కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వినియోగిస్తున్నాం. దాన్ని తక్షణమే మా ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటుంది అది.